రాష్ట్రంలో పాతుకుపోయిన 2 మాఫియాలను టచ్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందులో ఒకటి బియ్యం మాఫియా. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రను వణికిస్తున్న బియ్యం మాఫియాను, ఇంకా రెండో అంశం రాయలసీమ దక్షిణాంధ్రను శాసించిన రెడ్ శాండిల్స్. ఈ 2 మాఫియాలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలి అనే నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారు. అయితే ఈ మాఫియాను ఆయన టచ్ చేయటం వల్ల ఆయన ప్రాణాలకి ప్రమాదం ఏర్పడింది. ఏ విధంగా కక్ష కట్టారు, ఎలాగైనా సరే ఈ పవన్ కళ్యాణ్ని మట్టు పెట్టాలి అన్న ఉద్దేశంతో గతంలో కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటే పిఠాపురంలో ఆయన గెలవకూడదు అన్న ఉద్దేశంతో అప్పుడే ఆయన్ని హతమార్చాలని, అడ్డు తప్పించేయాలని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు అన్న విషయం బయటకు రాగానే అప్పుడే వచ్చింది వార్త, పవన్ కళ్యాణ్ని ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో కుట్రలు పన్నుతున్నారు అని. ఈరోజు నిజమైంది. అది ఎలా అంటే పవన్ కళ్యాణ్ పేషీకి అసభ్యకరమైన పదాలతో కూడిన మెసేజెస్ వెళ్ళాయట, కాల్స్ చేశారట, చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేశారట అసభ్య పదజాలంతో. పేషీ వాళ్ళు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారట. అప్పుడు దీనిపై స్పందించిన అనిత గారు, హోంమంత్రి అనిత, డీజీపీని వివరాలు అడిగి తెలుసుకుంటే డీజీపీ చెప్పిన వివరాల ప్రకారం 2 సార్లు కాల్స్ వచ్చాయి, పవన్ కళ్యాణ్ని చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. అంటే ఒక మాఫియా, ఎవ్వరూ ఎత్తి చూపని, కేంద్ర బలగాలు సైతం భయపడే మాఫియాను, అంటే టచ్ చేయటానికి భయపడే మాఫియాను పవన్ కళ్యాణ్ టచ్ చేసేసరికి దందాదారులు, ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.